కాకి కింద వాళ్ళు ఏం చేస్తుంది? కొట్టుకుంటుంది. వర్షం పడని కాలం ఏది? వర్షాకాలం. పీల్ తీసి వేస్తారు అందరూ. నీకు కూడా పీల్ తీసి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. తప్పకండి. వాళ్ళని చేసుకునే మనం చూస్తాం ఏంటి? అమ్మ బాబాయ్, వాళ్ళని చేసుకునే మనం చూడకూడదు అక్క. అలాగా మీరు చూస్తారుగా. అయిందా? బాగైందా? కాకి కింద వాళ్ళు ఏం చేస్తుంది? రే తప్పకండి. వాళ్ళని చేసుకునే మనం చూస్తాం ఏంటి? అమ్మ బాబాయ్, వాళ్ళని చేసుకునే మనం చూడకూడదు అక్క. అలాగా మీరు చూస్తారుగా. అయిందా? బాగైందా? కిందేదాన్ని కనపడితే దాన్ని తినిద్ది. కింద నీలాగా కానీ నేను కిందే తిన్నా, కొనుక్కొని తింటా. అక్కడ ఏమన్నా ఉంటే తింటానికి వాళ్తుంది అంతే. ఎస్పెషల్లీ ఐటీ సాఫ్ట్వేర్ జాబ్స్ విషయంలో చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. అసలు నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే టెక్ జాబ్స్ వస్తాయా? నాకు CGPA చాలా తక్కువ ఉంది, టెక్ జాబ్ రాదేమో. టాప్ కాలేజ్లో చదివితే ప్లేస్మెంట్స్ వస్తాయి, నార్మల్ కాలేజ్లో చదివితే ప్లేస్మెంట్స్ రావేమో. డిగ్రీ డిప్లొమా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి అసలు టెక్ జాబ్స్ వస్తాయా? ఇలా చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. సాఫ్ట్వేర్ జాబ్ రావాలి అంటే చాలా కష్టపడాలి అనుకుంటారు. కానీ మీకు తెలుసా, మీలాంటి గ్రూప్ ఆఫ్ పీపుల్ కోసమే IITs, NITsలో పెద్ద పెద్ద MNC కంపెనీస్లో జాబ్ చేసిన వాళ్ళందరూ NXT వేవ్ అనే ప్రోగ్రామ్ని డిజైన్ చేశారు. దీని ద్వారా ఇప్పటి వరకు ఎన్నో వేల మంది 1200+ కంపెనీస్లో సాఫ్ట్వేర్ జాబ్స్ తెచ్చుకున్నారు. వాళ్ళు ఎలాంటి టెక్ స్కిల్స్ నేర్చుకున్నారు అండ్ మీరేం నేర్చుకుంటే హైలీ పెయిడ్ జాబ్స్ వస్తాయి, ఇవన్నీ తెలియాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అది క్లిక్ చేసి బుక్ ఏ ఫ్రీ డెమోని క్లిక్ చేయండి. NXT వేవ్ కెరియర్ గైడెన్స్ వాళ్ళు ఎక్స్పర్ట్స్ మీకు లైవ్ లో ఏం డౌట్స్ ఉన్నా అన్ని క్లారిఫై చేస్తారు. రాంగ్ ఆన్సర్. కొట్టుకుంటుంది. ఏం కొట్టుకుంటుంది? గిలగిల. కాకి కింద వాళ్ళతో గిలగిల ఎందుకు కొట్టుకుంటుంది అబ్బా? కావు కావమంటదిగా. గిలగిలానా కావు రెండింటి ఒకటి చెప్పు. కొట్టుకొని గిలగిలగిలగా అంటుంది. సరే నువ్వు చెప్పక్క. ఇంకెందుకులే ఆలస్యం. కింద వాలి నేలకి తన కాళ్ళు అతికిచ్చి వాలిద్ది. వర్షం పడని కాలం ఏది? వర్షాకాలం. ఎండాకాలం. ఎండాకాలంలో కూడా వర్షాలు పడతాయిగా. వర్షం పడిద్దిగా ఎండాకాలం. ఈ మధ్య పోయేకాలం అక్క. పోయే కాలం రైట్ ఆన్సర్. తెలుగు పద్యాలు ఏదన్నా ఒకటి చెప్పు. ఒకటే. ఓవర్ యాక్షన్ చేయవాకు. తెలుగు పద్యం ఒకటి చెప్పు. తెలుగు పద్యం ఒకటే. ఏదో తేడాగా ఉందేంటి? మా తెలుగు మాస్టర్ గుర్తులేడక్క. ఏదో ఒకటి చెప్పు, వేరేది ఇంకోటి ఇస్తా, వియర్డ్ది ఉంటది. స్కూల్లోనే అడగలేదక్క ఇవన్నీ, నువ్వు ఇక్కడికి వచ్చి అడుగుతుంటే ఎలా చెప్తావు? టాస్క్లు అంటే అట్లనే ఉంటాయి మరి. చెరువులో నీళ్లు ఎలా ఉంటాయి? వాటర్ లా ఉంటాయి. నీళ్ళ కలర్ లోనే ఉంటాయి. రాంగ్ ఆన్సర్. ఎలా ఉంటాయి? చెరువులో నీళ్ళు వాటర్ ఎలానే ఉంటాయి, నీళ్ళలాగానే. నీళ్ళలోనే వాటర్ వాటర్ కలర్ లోనే ఉంటాయి. నీలిమ రంగు. నీలిమ రంగు చెప్పండి. నీలిమ రంగు, బ్లూ కలర్ అన్ని చెప్పనా? ఎండాకాలం వేడిగా ఉంటే, చలికాలం చల్లగా ఉంటే, వర్షాకాలం మొత్తం నిండిపోయి ఉంటది. దాన్ని వస్త్రాలు తీసి వాడతారు కానీ ఆనియన్ కాదు. ఓకే, దాన్ని జ్యూస్ చేసుకొని తాగడానికి ఇష్టపడరు ఎవరు. ఏంటది? కాకరకాయ. ఎందుకు? షుగర్ పేషెంట్స్ తాగరా? జ్యూస్ తాగుతారా? షుగర్ పేషెంట్స్ తాగుతారు. దోసకాయ జ్యూస్ అక్క. దోసకాయ జ్యూసా? అది ఎవరు తాగలేదు, నేను ఎప్పుడు కూర వండుకుంటారు కదా, దాన్ని అసలు జ్యూస్ చేసుకొని తాగరు. అదే దోసకాయ తాగలేదు నేను ఎప్పుడు తాగుతారు దోసకాయ జ్యూస్. సొరకాయ. వేసేసాడు. చారు దోసకాయ. క్యార దోసకాయ కాదు, కీర దోసకాయ. అది ఐస్ క్రీమ్ కూడా అయిపోతుంది. క్యార దోసకాయ అది కాదా? కాదు, క్యార దోసకాయ కాదు. దోసకాయ జ్యూస్ చేయరుగా అక్క. దోసకాయ జ్యూస్ చేయరుగా. వెరీ గుడ్. ఎప్పుడు తాగా అక్క? ములక్కాడ. దాని పీల్ తీస్తారా? గీతారు. అంటే అది క్లూ ఇవనా? ఇవ్వక్క. ఎక్కువ పచ్చళ్ళలో వాడతాం. ఎక్కువగా ఎల్లిపాయ. చిన్న ఉల్లిపాయ.
అల్లం 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 జ్యూస్ తాగుతారుగా. ఉసిరికాయ. కారం అక్క. కారం పీలు ప్యాకెట్ పీలు తీసి వేస్తారు అందులో. నీకు కూడా పీల్ తీసి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. పల్లీలు. ఆ, పల్లీలు అన్ని పచ్చళ్ళు వాడతారా? పచ్చళ్ళు వాడరా? మా టమాటా పచ్చళ్ళు వాడక. అవి రెండిట్లోనూ మూడిట్లో వాడతారు అంతే. పల్లీలు ఫ్రూట్స్ అంటారా? ఫ్రూట్స్ అనలేదు నేను, మరి పీల్ తీసి వాడతారు అన్న. అక్క అయినా నా పల్లీలు పడవక్క. మరి ఏమైంది పల్లీలు పడిపోతే మోషన్స్ అవుతాయా? చూపించగలము కానీ కళ్ళు లేవు. చూపించగలిగిద్ది మనకి, ఓకేనా? కళ్ళు లేవు. మంచి జోడి అంటారు కానీ పెళ్లి చేసుకోలేదు. ఏంటది? కళ్ళజోడు. విజిటింగ్ అవర్స్ ఉంటాయి కానీ హాస్టల్ కాదు. జనాలందరూ యూనిఫామ్లో ఉంటారు. స్కూల్ కాదు. ఏంటది? కాలేజ్. కాలేజా? స్కూల్ కాదన్న. స్కూల్ కాదు, కాలేజ్ కాదు. టాయిలెట్ ఏంటది? మున్సిపాలిటీ వల్ల. మున్సిపాలిటీ వాళ్ళు అందరూ యూనిఫామ్లో ఉంటారా? ఇప్పుడు గవర్నమెంట్ ఉంటారు ఉంటున్నారు కదా. Foreign లో. మరి- అది బాగా మీకు తెలుసు. తెలుసా? కండక్టరా? కండక్టర్ కాదు. నువ్వు ఐస్ క్రీమ్ వేస్తావా నీ మొహం మీద? నువ్వేమన్నా వాళ్ళకే యూనిఫామ్ ఉంటుంది. ఏదైనా తప్పు చేస్తే నిన్ను అక్కడికి పంపిస్తారా అంటారు. పోలీస్ స్టేషన్ అక్క. జైలా? జైలు. ఇంగ్లీష్లో ఒక ఏదన్నా వర్డ్ చెప్పు. వచ్చక్క. అంతేగాని నేను ఎప్పుడు అలా ఇంగ్లీష్లో ఒక బయట- word. నేను చెప్తా. చెప్పు. ఐ లవ్ యూ. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇక్కడ నీ ఎదురు గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆ. ఈ అమ్మాయి ఎదురుగా వచ్చి నుంచింది. ప్రపోజ్ చేసి నువ్వు ఎలా అయితే అమ్మాయికి నేను ఎక్స్ప్రెస్ చేస్తూ చేయాలి. అంటే కామెడీ. నా డ్రీమ్ ఏంటంటే ఇప్పుడు నేనే నా అమ్మాయి ప్రపోజ్ చేయదా నాకు, అందుకే ప్రపోజ్ చేస్తాను. ఇప్పుడు నేను నుంచుంది ఎక్స్ప్రెస్. సరే, అమ్మాయి ఎట్లా ప్రపోజ్ చెయ్యి, అలా చెయ్యి, అలా చెయ్యి. చున్నీ ఏమన్నా కావాలా? కావాలా? ఏం చేస్తున్నావు? రావట్లేదు. ఏమైందిరా? ఏం చేస్తున్నావు? కాదు. హాస్పిటల్కి ఏమైనా చూద్దావా? హే ప్రమోద్, చెప్పిరా రేకీస్. ఒక్క నిమిషం రా. ఎందుకు? నాకు మైక్ వాష్రూమ్ కూడా వస్తుంది. పెట్టు. ఒక్క నిమిషం. పెట్టండి, మైక్ పెట్టు. ఒక్క నిమిషం ప్రమోద్. నాకు వద్దు, వాష్రూమ్ వస్తుంది. అర్జెంటా? అర్జెంట్ అంటే చెప్పాలి, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. రా నాతో పాటు అర్జెంట్ అయితే. నాకు నేనే అక్కడికి వెళ్తాను. చెప్పు త్వరగా చెప్పు. నాకు నువ్వంటే ఇష్టం ప్రమోద్. అవునా? ఐ లవ్ యూ చెప్తావని ఎక్స్పెక్ట్ చేశా. అది చెప్పొచ్చు కదా. ఐ లవ్ యూ ప్రమోద్. పోతాను, నాకు ఇది వద్దు. ఛీ, రోడ్డు మీద ఏం చేస్తున్నారు? బంగాళాఖాతం ఏ స్టేట్ లో ఉంది? బంగాళాఖాతం ఏ స్టేట్ లో ఉంది? బంగాళదుంపలు తిన్నా కానీ బంగాళాఖాతం అమ్మా, సోషల్ వీక్ అక్క. నేను కొంచెం బంగాళాఖాతం అది ఎక్కడ ఉందో అక్కడే ఉంది అక్క. అంతే అంతే. అది స్టేట్ లోనే లేదక్క. స్టేటే లేదక్క. స్టేట్ లోనే లేదు అది. బంగాళాఖాతం స్టేట్ ఏంటి అక్క? అదే స్టేట్ అనుకుంటా కాదా? లిక్విడ్ స్టేట్ లో ఉంటది. ఏ స్టేట్ లో ఉంటది? గంధంలో రాసుకో. ముత్తైదుకు రాస్తారు కదా అట్లా. అట్లాగే రాస్తా. లిప్స్ మీద రాయమని పోయి ఇంకా బాగుంటది. లిప్స్ మీద ట్రై. సరే పక్కన రాస్తా. ఓకేనా? నాకు తెలిసి. మా ఇంట్లో పెళ్ళింది రా అని చెప్పు. సరే మా ఇంట్లో పెళ్ళి ఉంది రా. మర్చిపోయి తలమే కూడా రాయలే. ఇది నాకు సంబంధం లేదు. ఇది నేను జస్ట్ బాల్ ఫేస్ కి రాయమన్నాను, తలకి రాశాడు. అదేదో చెప్తావు అనుకుంటాడు. ఆ కంతులో నువ్వు చెప్పేస్తావు, మొత్తం నువ్వే చేస్తావు. అంతా నువ్వే చేసావక్క. ఓకే, థ్యాంక్ యూ.